నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ శాంతిరాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే శాంతిరాజ్ గారు. నమస్తే విష్ణు గారు. శాంతిరాజ్ గారు, చాలామంది ఇంకొక టాపిక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ అయినా, స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ పెద్ద ఎత్తున వచ్చినా కూడా మరి మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో పాజిటివ్ రిటర్న్స్ని ఎలా ఇస్తుంది అనేది చాలామంది అడుగుతున్నారు. సో దీనికి క్లారిటీగా ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడారు కాబట్టి మెయిన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించే ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే మనం ఇండివిజువల్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో మన ఒక అనాలిసిస్ బట్టి కానివ్వండి, మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాబట్టి 1, 2 లేదంటే ఒక 10, 15 స్టాక్స్ జనరల్గా ఒక ఇండివిజువల్ అనేది నా దృష్టిలో ఒక 10 నుంచి 15 స్టాక్స్ వరకు మ్యాక్సిమం ట్రాక్ చేసుకోగలుగుతారండి. ప్రాక్టికల్గా అయితే 10 స్టాక్స్ కన్నా ఎక్కువ పెట్టుకోవడం అనేది చాలా రిస్క్. యాక్చువల్గా అంటే ట్రాక్ చేసుకోలేరండి, పోర్ట్ఫోలియోని రెగ్యులర్గా మానిటర్ చేయలేము. 10 స్టాక్స్లో ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్, ఎందుకంటే ఇండివిజువల్గా మనం చేసేటప్పుడు ఈ 10 స్టాక్స్ ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ డెసిషన్స్ కానివ్వండి, సెక్టర్ అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం టఫ్ అయిపోతుంది అన్నమాట అన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయడానికి. సో అందుకే ఏంటంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్లో మనకి ఒక ప్రొఫెషనల్గా టీం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఫండ్లో 25 స్టాక్స్ నుంచి 60 స్టాక్స్ వరకు మేనేజ్ చేయగలుగుతారు. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ అనుకోండి, 1, 2 స్టాక్స్ కొన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అది పడ్డది అనుకోండి, ఒక 5%, 10% పడితే ఇమీడియట్గా అంత ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. మ్యూచువల్ ఫండ్లు ఏమవుతుందంటే వాళ్ళు డైవర్సిఫై చేసి ఉంటారు కాబట్టి డైవర్సిఫికేషన్ ఒక 40 to 50 స్టాక్స్ లేదంటే 60 స్టాక్స్ లేదా 25 స్టాక్స్లో పెట్టుంటారు కాబట్టి ఒక స్టాక్ పడ్డా, ఒక సెక్టర్ కొంచెం డౌన్ ట్రెండ్లు వెళ్ళినా కూడా మీరు ఓవరాల్గా వేరే సెక్టర్స్ కానివ్వండి, వేరే కంపెనీస్ కానివ్వండి, అది పాజిటివ్ ఉండొచ్చు. సో దాంతో ఏంటంటే మీ NAV అనేది పెరగొచ్చండి. అంటే మార్కెట్ ఓవరాల్గా పడ్డదనుకోండి, మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా పడుతుంది. కాకపోతే ఓవరాల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోతుంది, ఈ రిస్క్ అనేది ఎక్కువ తీసుకోవడం ఫండ్ మేనేజరు 100% కన్విక్షన్ ఉందనుకోండి, మ్యాక్సిమం 8% వెళ్తాడు, ఆర్ మ్యాక్సిమం 10% వెళ్తాడు. దాంట్లో బియాండ్ దట్ వెళ్ళాడు. రెగ్యులేషన్ కూడా ఆపేస్తుంది, రెగ్యులేషన్ కూడా అలౌ చేయదు. సో 10% కన్నా ఎక్కువ పెట్టడానికి, ఒక సెక్టర్లో 25% కన్నా ఎక్కువ పెట్టడానికి ఉండదు. సో కాకపోతే ఏంటంటే ఆ రెగ్యులేషన్ అనేది కూడా మీకు ఒక సేఫ్టీ నెట్ అనేది ఉంటుంది. ఇంటర్నల్గా కూడా ఈ ఫండ్ మేనేజ్మెంట్ టీం ఏం చేస్తుంది, ఆ ప్రాసెస్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి 5% మంచి బాగా స్ట్రాంగ్ కంపెనీ ఉన్నా కూడా 5%, 4%, 7% అలా పెడతారు. ఇంకా మరి గ్రోత్ హై ఉండి రిస్క్ ఎక్కువ ఉన్న కంపెనీస్లో 2%, 1% పెడతా ఉంటారు. సో ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మీకు రిస్క్ అనేది బాగా మేనేజ్ చేస్తారు. సో అందుకే కొన్ని స్టాక్స్ బాగా పడ్డా మీ మ్యూచువల్ ఫండ్ NAVs అనేది మనకి పెరుగుతూ ఉంటాయండి. పాజిటివ్ రిటర్న్స్ రావడానికి అది కూడా షార్ట్ టర్మ్లో కష్టం అండి. లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో మాత్రమే ఇది మీరు చూడగలుగుతారు. సో మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ అనేది అందుకే వెల్ డైవర్సిఫైడ్ ఉంటుంది కాబట్టి మీకు రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ అనేది కొంచెం రావడానికి ఆస్కారం ఉంటుంది ఇండివిజువల్ స్టాక్స్ తోటి కంపేర్ చేస్తే. నేను మేనేజ్ చేసుకోగలుగుతాను రిస్క్ ఇండివిజువల్గా అంటే బ్రహ్మాండంగా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ స్టాక్స్ పోర్ట్ఫోలియో కూడా. కాకపోతే మీకు ఆ రిస్క్ తీసుకునే ఎబిలిటీ అండ్ ఆ 10 స్టాక్స్ కానివ్వండి, 15 స్టాక్స్ కానివ్వండి 100% మీరు ట్రాకింగ్లో ఉండి చేసుకుంటే నో ప్రాబ్లం. బట్ మ్యూచువల్ ఫండ్లో వెల్ డైవర్సిఫై ఉంటుంది కాబట్టి మీకు కొంచెం అది NAV అనేది జనరల్గా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, సేమ్ సెన్సెక్స్ లెవెల్లో ఇంతకుముందు అనాలిసిస్ చేసి ఉన్నాను నేను. ఏంటంటే ఒకటే సేమ్ లెవెల్ ఆఫ్ సెన్సెక్స్ లెవెల్లో NAV అనేది పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40,000 సెన్సెక్స్ ఉందనుకోండి, 47 సెన్సెక్స్ అనేటప్పుడు ఒక 10 రూపీస్ NAV ఉంది. 40,000 నుంచి వెళ్ళి 30,000కి వచ్చింది. సో మళ్ళీ ఒక 6 months తర్వాత 1 year తర్వాత మళ్ళీ 40,000కి వెళ్ళింది అనుకోండి. జనరల్గా టెక్నికల్గా ఏంటి 10 రూపీసే ఉండాలి, కానీ నేను కొన్ని అనాలిసిస్ చేసినప్పుడు 10 రూపీస్ కాదు, అది 20 రూపీస్కి 12 రూపీస్కి వెళ్ళి ఉంది నెట్ అసెట్ వాల్యూ. సో ఎందుకంటే ఈ సెన్సెక్స్ అనేది మనకి 30 స్టాక్స్ ఇండెక్స్ మాత్రమే. సో ఆ సెన్సెక్స్ మళ్ళీ అదే లెవెల్కి వచ్చినా కూడా ఈ ఫండ్ మేనేజర్ అనేది ఆయన ప్రాపర్గా పోర్ట్ఫోలియోని కరెక్ట్ డెసిషన్ తీసుకొని కరెక్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకొని వేరే అట్లా చర్న్ చేసినప్పుడు మీకు ఆ NAV అనేది పెరిగి ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఈరోజు బుల్ రన్లో ఉంది కాబట్టి మనకు కనపడట్లేదు, బట్ మార్కెట్ డౌన్ అయ్యి మళ్ళీ పెరిగినప్పుడు మనం చూస్తే ఇట్లాంటివి చాలా జరిగి ఉన్నాయన్నమాట.
సో కాబట్టి మెయిన్గా డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి పెరగడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉందండి. సో ఫండ్ మేనేజ్ కూడా ఎక్కువ మంది ఉంటారు, ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఎక్కువ మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫండ్కి సంబంధించి. ఎందుకంటే ఎనలిస్టులు ఉంటారండి, ప్లస్ ఫిల్టర్ ఆ స్టాక్ అనేది ఫిల్టర్ అయ్యి మనకి ఎనలిస్ట్ దగ్గర వస్తుంది. ఎనలిస్ట్ మనకి దాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు ఆ పోర్ట్ఫోలియో అనేది రీజనింగ్ ఉంటుంది. తర్వాత ఫండ్ మేనేజర్ లాస్ట్ డెసిషన్ తీసుకుంటాడు, ఇవన్నీ క్వశ్చన్ చేస్తాడు ఎనలిస్టులని, ఇది మనం ఎందుకు తీసుకోవాలి మన పోర్ట్ఫోలియోలో, మన ఇన్వెస్టర్స్కి ఎంత లాభం ఇది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి, దాని ఇంట్రెస్టిక్ వాల్యూ ఎంత, దాని వాల్యుయేషన్స్ పరంగా చీప్ ఉందా, మోడరేట్ ఉందా, కాస్ట్లీ ఉందా, ఎంత తీసుకోగలుగుతాం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి జనరల్గా మనకి NAV అనేది కంటిన్యూగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బట్ మార్కెట్ పడ్డప్పుడు ఇది కూడా పడుతుంది. కాకపోతే ఓవరాల్గా కొంత సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళడానికి మనకి ఫండ్ మేనేజర్స్ ప్రయత్నిస్తారు. అండ్ 100% ఏంటంటే 5 years అబోవ్ ఉన్నప్పుడే మనము ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవాలండి. జనరల్గా షార్ట్ టర్మ్ ఉంటే నాట్ రికమెండెడ్ జనరల్గా. అది విష్ణు గారు. అంటే శాంతిరాజ్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు డైవర్సిఫైడ్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి కొంత సేఫ్ జోన్లో ఉంటాము, పెద్ద రిస్క్ అనేది ఎక్కువ ఉండదని చెప్తున్నారు. మరి మ్యూచువల్ ఫండ్స్లో కూడా సెక్టర్ వైజ్ ఫండ్స్ ఉంటాయి కదా, మరి అలాంటప్పుడు పరిస్థితి ఏంటంటారు? గుడ్ అండి. సెక్టర్ ఫండ్స్ ఏంటంటే అండి, ఇప్పుడు డైవర్సిఫైడ్ ఫండ్ అంటే అన్ని స్టాక్స్లలో డిఫరెంట్ కంపెనీస్లలో పెడతా ఉంటారు, డిఫరెంట్ సెక్టర్స్లో పెడతారు. ఆటోలో కానివ్వండి, ఫార్మాలో కానివ్వండి, లేదంటే ఐటీలో కానివ్వండి, బ్యాంకింగ్లో కానీ ఇలా పెడతా ఉంటారు. సో దట్ కొంత పర్సంటేజ్ తక్కువ ఉంటుందన్నమాట అన్ని సెక్టర్స్ తోటి చూసుకుంటా. సెక్టర్ ఫండ్ ఏంటంటే డెడికేటెడ్గా ఆ పర్టికులర్ సెక్టర్ ఓరియంటెడ్ ఫండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఫండ్, ఐటీ ఫండ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఇవన్నీ థీమాటిక్ కింద వస్తాయి అండ్ సెక్టర్ ఫండ్స్ అంటామన్నమాట. సో జనరల్గా దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, దీంట్లో ఒక స్టాక్ నచ్చింది అనుకోండి 25% కూడా పెట్టేస్తారు. సో కాబట్టి సెక్టర్లో NAV ఫ్లక్చుయేషన్స్ అనేది ఉంటుంది. ఏ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలి, వారికి ఆ సెక్టర్ పైన బాగా అవగాహన ఉండి, ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉందనుకోండి, ఐటీ సెక్టర్ అనేది స్టేబుల్ సెక్టరు. సో లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్లో గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్లోనే పెట్టాలనుకుంటే మీరు ఐటీ సెక్టర్ ఫండ్స్లో పెట్టేయచ్చు. FMCG కాన్సన్ట్రేటెడ్ ఫండ్స్ ఉంటాయి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ ఫండ్స్ అనేది. దాంట్లో కొన్ని ఫండ్స్ చూసుకుంటే ఐటీసీలోనే 20-25% పెట్టున్నారు ఒక్క స్టాక్లోనే. సో ఇది ఏమవుతుందంటే కొంచెం రిస్క్ ఉంటుంది. ఆ స్టాక్ పడ్డది అనుకోండి, మీకు పోర్ట్ఫోలియో పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే డైవర్సిఫైడ్ కాదు కదా, ఆ సెక్టర్లోనే ఎక్కువ మోర్ దెన్ అప్ టు 65% వరకు ఈజీగా పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు 80% వరకు కూడా పెడతా ఉంటారు. సో సెక్టర్ ఫండ్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, NAV ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, కానీ ఆ సెక్టర్ ఒకవేళ భూమిలో ఉందనుకోండి, రిటర్న్స్ కూడా డైవర్సిఫైడ్ ఫండ్ తోటి కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది దాంట్లో. సో NAV ఫ్లక్చుయేషన్స్ దీంట్లో కూడా ఉంటాయి. అంటే ఒకటే కంపెనీలో దీంట్లో కూడా పెట్టారు, కానీ డైవర్సిఫికేషన్ కూడా ఎక్కువ ఉండదు. ఆ సెక్టర్ ఓరియంటెడ్లోనే డిఫరెంట్ కంపెనీస్లో పెడతా ఉంటారు అన్నమాట. కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది, NAV ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది, రిటర్న్స్ కూడా అదే విధంగా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి విష్ణు గారు.